నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ రిషి. ఇక ఈరోజు వార్తల్లోని అంశాలు తీసుకున్నట్టయితే, మళ్ళీ ముంపు వణికిస్తున్న మన్నేరు వరద బాధితులు. రాకాసి తాండకు అండగా ఉంటాం. తాండం చూసి రమ్మని ప్రధాని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముంపుకు గురైన పంట పొలాలను ఇళ్ల పరిశీలన. నష్టపోయిన వారందరినీ ఆదుకుంటాం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. రైతుల పట్ల యమపాశం. ప్రభుత్వంపై హరీష్ రావు ధ్వజం. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ నిబంధనలు. రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య రుణమాఫీకి ఎగ్గొట్టాలనేది 31 సాకులు. ఇంకా ఈరోజు అంశాలు తీసుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి హైడ్రా మీద కూడా ఫోకస్ నడుస్తుంది. అయితే ఇంకా ఈనాడులో తీసుకున్నట్టయితే కొత్త నిర్మాణాలే కూల్చేస్తాం. ఏళ్లుగా ఉంటున్న వారి నివాసంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఓకే, ఇంకా హైడ్రా కమిషనర్ అనేది మళ్ళీ ఒకసారి మన రంగనాథ్ గారు వెల్లడించారు. రాజధానిపై 3 చెరువుల్లో అక్రమాలు, నేలమట్టం. ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని నిర్మాణాలు తొలగింపు. ఇక చిత్రంలో చూసుకున్నట్టయితే ఇక ఇది కూడా వరద బాధితులకు అండగా ఉంటాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వరద బాధితులకు అండగా ఉంటామని చెప్పేసి నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించారు. వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇంకా ఇంకో అంశం తీసుకున్నట్టయితే జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసేవాళ్ళు. నిన్న జరిగిన సభలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది. జర్నలిస్ట్ అనేవాళ్ళు వైద్యులు లాంటి వాళ్ళు. వాళ్ళకు ఖచ్చితంగా అన్ని విధాలుగా ఇంటి నిర్మాణం కోసం కానీ, స్థలాల కోసం కానీ వారికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ దీంట్లో పాత్ర ఉంటుందని చెప్పారు. అయితే ఇంకా ఇంకో అంశం తీసుకున్నట్టయితే అన్నార సమస్య మళ్ళీ మొదటికే. బ్యారేజ్ గేట్ల వద్ద పెరుగుకున్న ఇసుక. అన్నారం సమస్య గురించి కూడా ఈసారి పేపర్లో రావడం జరిగింది. ఇక ఇంకో అంశం తీసుకున్నట్టయితే ఇంకా ఖైరతాబాద్ గణేశుడికి నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పట్టు వస్త్రాలతో సహా ఆయనను దర్శించుకోవడం జరిగింది. వేలాది మందిగా ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి క్యూలు కట్టడం, భారీ ఎత్తున జనాలు కూడా తరలి రావడం అనేది చూస్తున్నాము. ఇక మరి ఒక్కసారి ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వరద గురించి మరి ఒకసారి మాట్లాడదాం, తెలుసుకుందాం. ఒక రైట్, మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి ఖమ్మం కాలర్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పట్టా దుర్గా ప్రసాద్ రెడ్డి. ఓకే. ఈ రోజు ఖమ్మం నగరంలో దగ్గర 8,000 ఇల్లులు మొత్తం నీటి మొత్తం అయ్యాయండి ఖమ్మం నగరంలో. అయితే మన చరిత్రలో ఇంతమటికి మా చిన్నప్పటి నుంచి మిడ్డూళ్ళు ఇంత వరద ఖమ్మం నగరంలో వచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆ రోజు మొత్తం హడావిడి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 3 మంత్రులు ఉన్నారు మా ఖమ్మం జిల్లాకి, ప్రధానమైన నాయకులు. వీళ్ళు రాష్ట్రానికి ప్రధానమైన నాయకులు. కానీ శూన్యం, ఏమి లేదు. ఏంటంటే ఆ ఉమెన్స్ కాలేజీలో భక్తరావు దాసు ఖమ్మం హాస్టల్లో భోజనాలు పెడుతున్నారు. దానికే పరిమితం అయింది తప్ప, ఎందుకంటే వాళ్ళ సామాన్లు మొత్తం కొట్టుకుపోతే నువ్వు బియ్యం ఇచ్చినా వండుకోవడానికి గిన్నెలే వాళ్ళకి. 10,000 రిలీజ్ చేస్తా అన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇంతమటికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఖమ్మానికి, గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు. వారు వచ్చి 10,000 ఇంటికి 10,000 అనౌన్స్ చేశారు. ఆనందకరమైన విషయం అందరికి. కానీ ఇంతవరకు 10,000 రిలీజ్ చేయలేదు. ఇక ఇంకోటి, నిన్న మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తర్వాత ఇంకా రాజేందర్ గారు, నెక్స్ట్ ఇంకోటి మన పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నిన్న సందర్శించడం జరిగింది కదండి. మరి నేనేమంటున్నానంటే, సందర్శించడం వల్ల బాధ్యతలు కంటి నీరు తోడడం జరగదు. వారికి ఏదో ఒకటి కల్పించాలి. ఇప్పుడు ఒక బాధలో ఉన్న వ్యక్తిని మనం ఏదో ఒక సహాయం చేయాలి. కానీ ఉపయోగపడి నమస్కారం పెట్టొస్తే ఉపయోగం ఉంటుందా? వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా మేము అండగా ఉంటాము, ప్రతి ఒక్కరికి మేము సహాయం చేస్తాము. తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదే ప్రజాపక్షాన ఉంది కాబట్టి మేము అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్పేసి మళ్ళీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా నిన్న వ్యాఖ్యలు చేశారు కదండి. మరి అవును సార్, ప్రజాపాలన తెస్తామంటేనే ప్రజలు కేసీఆర్ లాంటి మహానాయకుడిని, తెలంగాణ ఉద్యమ నాయకుడిని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మరి వాళ్ళు పనిచేయాలి కదా. ఇప్పుడు
మా చిన్నప్పుడు మా సార్ చెప్పేవాడు, ఉమ్, మనం ఎవరికైనా ఒక హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు మందలేయడానికి కాదురా, హాస్పిటల్ ఫీజులో ఎంతో కొంత చెల్లించడానికి వెళ్ళాలి మనం అని ఆ, మా పంతులు గారు చెప్పేవాళ్ళు. ఉమ్, అట్లనే ఉమ్, అక్కడ మనం ఏం చేస్తున్నాం అది తెలవాలి. మీరు ఫోటోలు దిగడానికి ఉమ్, రాజకీయ నాయకులందరూ పోవడం, ఒక చిన్న పొట్ల వేయడం, ఫోటో దిగడం, అది కాదు కావాల్సింది. ఉమ్, వాళ్ళు మనలాంటోలే కదా, నువ్వు ఫోటో దిగి వాళ్ళు చేసేది ఏం లేదు. ఉమ్, ఇల్లు మొత్తం పోయింది. ఉమ్, ఒక ఇంటికి దగ్గర దగ్గర 1,00,000 నుంచి 3,00,000 దాకా లాస్ అయిన వాళ్ళు ఉంటారు మొత్తం సామాగ్రితోటి. ఉమ్, ప్లస్ ఇల్లు గోడలు డ్యామేజ్ అయిన చాలా మంది ఇల్లు పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని ప్రకాశ్ నగర్ ఏరియాలో, షాజనగర్ ఇల్లు ఏరియాలో ఆ ఇంట్లో ఉన్నా కానీ పడిపోతాయి. దానికి ఒక శాశ్వతమైనటువంటి ఒక ఆలోచన చేయాలి. ప్లస్ ప్రస్తుతం 10,000 ఇస్తాను, 10,000 ఇవ్వలేకపోయావు కదా. ఉమ్, ప్రతి జిల్లాకి 5 కోట్లు రిలీజ్ చేసినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి అనౌన్స్ చేసిండు ప్రెస్ మీట్ లో. ఉమ్, ఉమ్. మరి 5 కోట్లు జిల్లా కలెక్టర్ చేంజ్ చేశారు. ఈ జిల్లాకి ఎందుకు పంచలేదు? అంటే ఇంకా ప్రజల దాకా రాలేదని మీరు అంటున్నారా? పక్కా రాలేదు. ఉమ్, ప్రజలు ఏడుస్తున్నారు. మీరు ఒకసారి సారథి నగర్ ప్రకాశ్ నగర్కి వెళ్ళండి, వాళ్ళలో ఒక రకమైన ఉద్యమం వస్తుంది. లోపటి నుంచి ఉద్యమ నాయకులు పుట్టుకొస్తారు. ఉమ్, అదే ఉంటే తిరుగుబాటు వస్తుంది ప్రభుత్వం మీద. ఉమ్. ఖచ్చితంగా. అంటే ఈ విధంగా ప్రభుత్వం అనేది ఏ చర్య తీసుకోలేదని అని చెప్పేసి మీ అభిప్రాయం అంటున్నారు అయితే? ఖచ్చితంగా ప్రభుత్వం ఏ చర్య తీసుకోవట్లేదు. అది కంటితోడి అంటారు, కంటి తిరుపు లాగా ఒరిజినల్ ఒకటి పెడుతున్నారు. ఉమ్, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీ ఒకటి పెడతారు. మన నీళ్ళు వస్తే అలాగనే పోలీసు పెట్రోలింగ్ తిరిగి అయ్యా అమ్మా వచ్చేయండి అమ్మా అని అక్కడికి తీసుకెళ్లిపోయారు అంతే. ఉమ్, ఉమ్, అంతే తప్ప ఉమ్, వాళ్ళకి దుస్తులు ఇచ్చింది లేదు, ఉమ్, ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఉమ్. రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడుపు తప్ప ఏమీ చేయలేదు ఇప్పుడు వరకు అయితే. అంటే ఇంకోటి కొన్ని విషయాల్లో తీసుకున్నట్టయితే ఖమ్మం ప్రజలు కూడా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ అన్ని విధాలుగా మాకు హెల్పింగ్ నేచర్గా ఉంది అని చెప్పేసి కూడా కొన్ని పేపర్లలో వార్తలలో చూసినాం కదండి. మరి అది నిజమే అంటారా, అబద్ధం అంటారా? అది మీడియా చూస్తే నాకు తెలిసి అయితే ఎక్కడ లేదుగా. మీరు వాస్తవికంగా వెళ్ళి చూడండి, ఉమ్, కోల్పోయిన వ్యక్తులతో మాట్లాడండి. నేను ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కాదు, విమర్శ కాదు, ఇది ఆవేదనతో చెప్తున్న మాట. ఉమ్, వాళ్ళు విమర్శించడం వల్ల మనకు వచ్చే లాభం లేదు కదా. ఉమ్, ప్రజల్ని కాపాడమని ఆవేదన వాళ్ళకి, ఎందుకంటే అధికారం ఉంది కదా, రాష్ట్ర అధికారం ఉంది కాబట్టి ఆవేదనతో చెప్తున్నా నేను. ఉమ్, ఖమ్మంలో ఉన్నటువంటి కబ్జాలు కూడా చెరువులు ఇప్పుడు మన ఇది మొత్తం చెరువులన్నీ కబ్జాలు లీజులకు ఉన్నాయి. అవి కూడా రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా. మొత్తం గార్డెన్స్ అన్ని మనకి మమతా రోడ్డు అదంతా ఇవి విఆర్ఆర్ ఈఆర్ఆర్ ఇవన్నీ మొత్తం లీజీకి ఉన్నాయి భూములన్నీ చెరువులు. ఓకే రైట్. మరి ఇంకోటి కూడా ఇందాక మీరు కబ్జాలు అది అన్నారు కదా, మరి ఇంకోటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా హైడ్రా మీద ఒక ఫోకస్ పెట్టింది కదా, మరి హైడ్రా గురించి సక్సెస్ అయింది అంటారా మరి గవర్నమెంట్? ఇప్పుడు హైడ్రా అనేది హైదరాబాద్ లో ఒక హైడ్రా మాసారు అది. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆయన కబ్జాలకు రావడం కోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులే కూర్చుతున్నారు అక్కడ, మిగతా వాళ్ళ జోలికి పోవట్లేదు. నువ్వు హైడ్రా అంటే నువ్వు 4 వైపుల నుంచి రావాలి, 4 వైపులు కాక ఒక వైపు నుంచే రావడం కాదు. మీరు నిజంగా నీకు అవకాశం ఉంటే మొత్తం నోటీసులు ఇచ్చేసి ఫస్ట్ ఖాళీ చెప్పి, అన్ని చోట్ల ఖాళీ చెప్పి, చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి చెరువుకి ఒక కమిటీ వేసి ప్రభుత్వ పరంగా ఒక రెవెన్యూ ఆఫీస్ ఆర్డీఓ తోటి కమిటీ వేసి, ప్రతి చెరువుతో ఒక కమిటీ ఆర్డీఓతో కమిటీ వేయించి, ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు మన హైడ్రా చైర్మన్, ఆయన తోటి ఫాలోఅప్ చేపియండి. చేపిస్తే ఒక నిర్ణయం ఉంటుంది, బాగుంటుంది కదా. అంటే ప్రభుత్వం స్పందించి ప్రతి ఒక్క కుటుంబానికి నష్టపరిహారంగా అన్ని విధాలుగా ఉంటుందని చెప్పేసి అన్నారు కదండి. మరి దాని పరంగా ప్రభుత్వము సక్సెస్ కాకుండా విఫలమైందనే అంటున్నారు అయితే మీరు? పక్కా ఇప్పుడు వరకు అయితే విఫలమైంది సార్. ఇంతవరకైతే ఏ విధంగా పోతారు. ఆవేదన శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ఆవేదన కనబడుతుంది తప్ప ఆయన చేతిలో ఏం లేదేమో పాపం నాకు అనిపిస్తుంది. మరి ఆవేదన ఉన్నాడు. మరి ఖమ్మం డిస్ట్రిక్ట్ కి 3 మంత్రులు ఉండి ఏం చేయలేదని అంటారా మరి మీరు? పక్క అదే చెప్తున్నా, శ్రీనివాస రెడ్డిలో ఆవేదన దుఃఖం కనబడుతుంది తప్ప ఏం చేయలేకపోతాడు పాప ఆయన. ఎందుకో అది కూడా బాధాకరం. అధికార పక్షంగా కూడా ఏం చేయలేదని అంటున్నారు అయితే మీరు. అధికారం ఉండి కూడా ప్రజలను ఆదుకునేంత ఆలోచన కూడా లేదని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని అంటున్నారు అయితే. చెప్పేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసిండు, నాకు డబ్బులు లేవని నమ్మవాళ్ళు. మరి మీరు కూడా అది చెప్పరా?
అంతే కదా. అంతే. చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర డబ్బులు లేవని చెప్పేశాడు కదా ప్రజలకి. మీరు ఫైనల్ గా ప్రభుత్వాన్ని ఏం అడగాలనుకుంటున్నారు మరి? మీరు ఖమ్మం డిస్టిక్ నుంచి మీరు ఒక సభ్యునిగా, ఒక వాసిగా మీరు ఏం అడగాలనుకుంటున్నారు మరి? ఖమ్మం నగరంలో ఫస్ట్ అంటే ఈ వరద సంబంధించిన వ్యక్తులు ఒక ఇల్లులు కూలిపోయిన వాళ్ళందరికీ అక్కడ ఇల్లు నిర్మాణం జరగాలి. వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ వంట వండుకోవడానికి వస్తువులు కొనియాలి. ప్రతి వాళ్ళు వస్తువులు అవసరం. గిన్నెలు ఎన్ని ఉంటాయి కదా సార్, అవన్నీ అవసరం. కాబట్టి ప్రధానమైనది అది. ఎందుకంటే వాళ్ళు వంట వండుకోవాలంటే ఆ గిన్నెలు కావాలా, మొత్తం గుర్తుపోయినాయి కదా. అదే ఒకటి నిర్మాణ హౌస్ కూలిపోయిన వాళ్ళకి నిర్మాణానికి సంబంధించినటువంటి బ్యాంకు లోన్ నుంచి ఇప్పిస్తావా, ఎక్కడి నుంచి ఇస్తావా, సహాయ నిధి ఏర్పాటు చేయాలి. అదే విధంగా ఖమ్మంలో డ్రైనేజీ సిస్టమ్ ని నిర్మాణం చేయాలి. అప్పుడే ఖమ్మానికి ఈ ప్రాబ్లం లేకుండా ఉంటది. కరకట్ట కట్టాలి. ఇప్పుడు మన కృష్ణలంకలో కట్టించి 50 అడుగులతోటి కరకట్ట కట్టించి అక్కడ ఆక్యుపేషన్ చేసినటువంటి వాళ్ళందరి ఇల్లు ఖాళీ చేపించేసి కరకట్ట కట్టియాలి. అది నిర్మాణం జరగడం వల్ల కొంత వరకు ఉపయోగం ఉంటుంది ఖమ్మానికి. ఓకే, రైట్. మరి విజయవాడ గురించి మాట్లాడడానికి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? సార్ నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు మూర్తి. నేను విజయవాడ కార్పొరేటర్ని. ఓకే సార్, ఎలా ఉంది విజయవాడ పరిస్థితి? వరద బాధితులకు కొంచెం రిలీఫ్ అయ్యారా, అలాగే ఉన్నారా? లేదండి, కొద్దిగా తగ్గింది. ఒక నిన్నటి నుంచి కొంచెం తగ్గడం మొదలు పెట్టింది. కొన్ని ఏరియాలు బాగా తగ్గాయి, రికవర్ అయ్యాయి. కొంత ఏరియాలో బాగా బురద చేరడం వల్ల, కొంచెం మరీ లోతట్టు ప్రాంతంగా ఉండడం వల్ల అక్కడ కొంచెం టైం పడుతుంది. అయితే ఈ చాలా ఏరియాల్లో ఏంటంటే చాలా లోతట్టు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ మాత్రం వాటర్ బాగా ఉంది. కానీ అదంతా కూడా క్లియర్ అవ్వడానికి ఇంకా 2-3 days పడుతుందండి. ఈ లోపల వర్షాలు మళ్ళీ పడడం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఓకే, మరి ప్రభుత్వము ఎలా స్పందించింది అంటారు? అంటే ఇక్కడ ఇది ఒక పెద్ద డిజాస్టర్ గా మనం ఒకసారి వచ్చేసరికి ప్రభుత్వం కూడా వాళ్ళ స్థాయిలో సహాయ సహకారాలు అందించినా కూడా లో లెవెల్లోకి వెళ్ళలేకపోయింది. కింద స్థాయిలోకి, ఎందుకంటే చాలా ఏరియాల్లోకి ప్రభుత్వం పంపించిన బోట్లు వెళ్ళలేదు. అక్కడి నుంచి కొంత పబ్లిక్ అక్కడ బాగా సఫర్ అయ్యారు. సో అది కొంచెం ఇబ్బంది అయిపోయింది. అపార్ట్మెంట్లు ఎక్కువ అక్కడ ఉండడం, అపార్ట్మెంట్స్ లో సెల్లార్ లోకి అంతా వాటర్ వెళ్ళిపోవడం, పైన 3-4 floors ఉండిపోవడం, వాటిలో వాళ్ళు రాలేకపోవడం ఉంది. బట్ అయితే మేమందరం కూడా చాలా ఫుడ్ తీసుకుని వెళ్ళి వాటర్ బాటిల్స్ అన్ని కూడా రెగ్యులర్ గా రోజు పొద్దున్న సాయంత్రం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా నిన్నటి నుంచి కొంత రేషన్ పంపించడం జరుగుతుంది. ఏదైనా ఇది పెద్ద కెలామిటీలో వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం ఒక 4-5 days రికవరీ సిచ్యువేషన్ లోనే ఉన్నాం. తర్వాత ఏది తప్పు ఒప్పు గురించి మాట్లాడగలం. కానీ ప్రజెంట్ ఏంటంటే యూనివర్సల్ గా అందరం కలిసి ముందు ప్రజల్ని ఆ ఇష్యూ నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాం అండి. ఓకే, ప్రభుత్వము మరి చర్య తీసుకుందన్నారా? మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అనేది ప్రభుత్వం చెప్తోంది. బట్ రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రజలెవరూ కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు అనేది గ్రౌండ్ లెవెల్లో చెప్తున్నారు. ఓకే, అంటే ఇంకోటి ఏంటంటే విజయవాడలో ముంపత్తు వరద బాధితులకు కూడా అన్ని విధాలుగా సహాయం చేస్తాము, ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పేసి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదండి. ఇది ఇప్పుడు మేము కూడా పేపర్లో చూసామండి. అది ఎప్పుడు మనం మాట్లాడుకోవాలంటే రియాలిటీలో పేదలందరికీ కూడా భరోసా, ఆర్థిక సహాయం అందినప్పుడు డెఫినెట్ గా వి విల్ అప్రిషియేట్ ఇట్ టు సీఎం సార్. బట్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో వాళ్ళందరూ కూడా కొంత ఇళ్లు వదిలి బయటకు వచ్చే పరిస్థితిలో లేరు. కానీ అక్కడ కూడా కొంత వీళ్ళు ఇళ్లు వదిలి బయటకు వస్తుంటే కొంతమంది దొంగలు తయారయ్యారు. ఆ ఇళ్లలో సామాన్లు చోరీ చేస్తున్నారు. దానివల్ల ఎవరికి వారు బయటికి రావాలంటే భయం ఉంది. ఎందుకంటే నేను చూసిన అనాలిసిస్ ప్రకారం ఒక సామాన్య చిన్న పూరి గుడిసెలో ఉన్న వాళ్ళకి హీనాతిహీనంగా 3 నుంచి 5 లక్షల రూపాయల నష్టం వాటిల్లిన పరిస్థితి. ఒక మధ్య తరగతి వ్యక్తులకి ఒక 10 నుంచి 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లిన పరిస్థితి. ఒక కోటీశ్వరుడికి 1 కోటి నుంచి 2 కోట్ల మధ్యలో నష్టం వాటిల్లిన పరిస్థితి ఈ రోజు విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో జరిగిందండి. ఎందుకంటే
ప్రతి పేదవాడు కూడా అప్పో సప్పో చేసి ఓ టీవీ ఫ్రిడ్జ్ ఇలాంటివి కొనుక్కున్న పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. వాటర్ ఫస్ట్ ఫ్లోర్ దాకా కూడా వచ్చేసిన పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. అలాగే ఇన్నోటల్ పక్కన ఉన్న ఎస్విఎల్ టవర్స్ విల్లాస్ ఉన్నాయి, అక్కడంతా కూడా చాలా రిచ్ పీపుల్ కొట్టుకున్న విల్లాస్ ఉన్నాయి. అవన్నీ కూడా వాటర్ వెళ్ళిపోయి, అంటే వరద ప్రకృతి ఎవరిని కూడా వదలలేదు. పేదవారి నుంచి బాగా కోటీశ్వరుల దాకా కూడా ప్రకృతి అందరినీ కూడా సమానంగా చూసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలకు కూడా మీ ద్వారా నేను చెప్తున్నా, ఏదైతే సైడ్ కాలువల్ని ఆక్యుపై చేసి సైడ్ కాలువల్ని పూర్తి చేసుకున్న దాని పాపం ఈ రోజు మేమందరం అనుభవిస్తున్నాం. ఆ సైడ్ కాలువలు లేకపోవడం అనేది కొంత ఇబ్బంది ఉంది. నాళాల మీద ఇళ్లు కట్టడం, వీటిలన్నిటి మీద కూడా ప్రభుత్వం రాజకీయాలు మానేసి చిత్తశుద్ధితో నాది లేదు నీది లేదు, నా వాళ్ళు లేరు నీ వాళ్ళు లేరు అనే విధంగా ఒక సిస్టమ్ గా అవన్నీ కూడా క్లియర్ చేస్తే రానున్న రోజుల్లో అయినా విజయవాడకి ఎటువంటి ఇబ్బంది కలగదని మేమందరం అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే రైట్, మరి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలం నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే 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 అండి, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? అంటే మీ దాకా కూడా ఏమైనా వరద వచ్చిందా? మాకేం వరద లేదండి, వర్ష పెట్టి వర్షాలకు మాత్రం ఉన్నాయండి, మంచి పడుతున్న వర్షాలు. అంటే విజయవాడ కూడా తీసుకుని, మొన్న విజయవాడలో బీభత్సం సృష్టించింది కదండి. అంటే కృష్ణా బ్యారేజీ ఉధృత ఎక్కువ అయిపోయి వరద బాధితులు కూడా ఎక్కువ ఉండడం జరిగింది, చూసే ఉంటారు మీరు. అవునండి అవునండి అవునండి. ఓకే, మరి ప్రభుత్వం దాని మీద స్పందించింది కదా, మరి మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా ఈ గవర్నమెంట్ మంచి పనులే చేస్తుంది అంటారా? చాలా చాలా మంచి పనులు చేస్తుందండి. ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి అయితే అట్రఫ్లాప్ అయిపోతుందండి. ఇదే ఆ టైంలో, ఈ టైంలో కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే మొత్తం వాళ్ళ విజయవాడ ప్రజలు పట్టించుకునే నాదిలో ఉండకపోతాడు. దీని వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాం, ఈ విపత్తులు రావడం, ఆయన అక్కడ ఉండి 24 hours కష్టపడి పనిచేయడం వల్ల కొద్దిగా తొందరగా కోలుకున్నారనే విజయవాడ ప్రజలను చెప్తానండి. ఓకే, విజయవాడకి జగన్ గారు కూడా సందర్శించారు కదండి, బాధితులను కూడా పరామర్శించడం జరిగింది. ఆయన పరంగా కూడా కొంతమందికి ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది కదండి, మరి మీరు ఎలా అంటారు? ఇచ్చారు, ₹1 అన్నాడు, అది ఇచ్చారన్నది మనకు ప్రూఫ్ ఉండాలి. ఇది వరకు ఇచ్చిన ఎప్పుడో ఉదయతోపానికి ఎప్పుడో ₹1 ప్రకటించాడు, ఇప్పుడు దాకా అందలేదు. ఇప్పుడు ఇచ్చాడు అని అంటున్నాడు, దానికి ప్రూఫ్ లేదు. ఇచ్చాడు అన్న మాట నేను ఇస్తున్నాను అన్నాడు, అంతేగాని అది ఇచ్చాడు అన్నాడు కూడా గ్యారంటీ లేదు. ఏదో వెళ్ళాలి, మనం వెళ్ళకపోతే బాగోదు అన్నట్టుగా వెళ్ళాడు, 2 అడుగులు ఆ నీటిలో తిరిగాడు, అంతే అయిపోయింది. అడుగురాడు పోయాడు. ఆడ ఎమ్మెల్యేలు గాని వాళ్ళు గాని ఏమన్నా సహాయ సహకారాలు అందించారా విజయవాడ ప్రజలకి? అది ఆ పరిస్థితి అంటే అగమ్యగోచరంగానే ఉంది. జగన్ గారి పరిస్థితి ఏం బాగాలే. ఓకే, ఇంకోటి తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ బోట్లోనే వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు వాటర్లో దిగి మరీ మోకాళ్ళ వరకు తడుచుకుంటూ వెళ్ళారని చెప్పేసి కొన్ని పేపర్లలో వార్తలలో కూడా చూసాం కదండి. మరి పేపర్లు అంటే సాక్షి పేపర్లో తప్ప మిగతా పేపర్లు ఏమి అలా చెప్పుంటారు. సాక్షి పేపర్లు అనుకూలంగా చెప్పుండొచ్చు. చంద్రబాబు నాయుడు ట్రైన్ మీద జేసీబీల మీద వెళ్ళడం ఏంటి, నడవడం ఏంటి, ఆహార పట్ల పంచిపెట్టడం ఏంటి, తెల్లవారుజాము 4 దాకా ఉండి మళ్ళీ ఉదయాన్నే 8 గంటలకు మళ్ళీ ఆయన డ్యూటీ ఎక్కేసి అలా చేయడం అన్నది ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అండి. అది చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా అంటారు? మరి చాలా చాలా తేడా ఉందండి. అసలు నిజానికి ఇప్పుడు జగన్ గారు ఉంటే అసలు ఆ పరిస్థితులు ఇంకా విజయవాడ ఇంకా దరిద్రం అయిపోదును. ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల నా ఉద్దేశం ప్రకారం వాళ్ళకు బతికి పట్టగట్టారని నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారే లేకపోతే విజయవాడ ప్రజలు మన ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతున్నాం ఈ రోజుని. అంటే జగన్ గారు ఏ విధంగా ఏం మంచి చెయ్యలేదు అని అంటారు అయితే? అవునండి, నా ఉద్దేశం ప్రకారం అయితే అసలు ఏమి చేయడండి. ఆ రోజైనా జనాలు ఏమని అనుకుంటారు, మనం వెళ్ళకపోతే బాగోదు అని నలుగురు ఏదో ఆడికి చెప్పేవాళ్ళు వాళ్ళకి చెప్తారు, ఆయనకి చెప్పేవాళ్ళు ఆ చెప్తాం బట్టి వెళ్ళి 2 అడుగులు మురుగు నీళ్ళలోకి తిరిగి ఏదో యాక్ట్ చేయడం అంతే తప్ప నిజానికి ప్రజల మీద ప్రేమతో అయితే ఆయన వెళ్ళండి. ఆయన స్వలాభాల కోసం, ఆయన రాజకీయ స్వలాభం కోసమే వెళ్తాడు తప్ప జనాల మీద ప్రేమ అయితే కాదు అది.
గత ప్రభుత్వంలో నవరత్నాలు అని చెప్పేసి ఒక పథకాలను తీసుకొచ్చారు, సక్సెస్ కాలేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో సక్సెస్ అయ్యింది, మా జగనన్ననే కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది వ్యాపోసిస్తున్నారు. మరి దాని మీద మీ స్పందన ఏమంటారు? ఎక్కడ అమలైంది? మా ఇంట్లో చూసుకున్న అమ్మఒడి వచ్చింది, మా పిల్లలు ఇద్దరు పిల్లలకి అన్న, నాకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు పిల్లలకి అన్నారు అప్పుడు. అట్లా ఒక అమ్మాయికి అయింది, ఒక అమ్మాయి కల్లా 14 ఏళ్ళు ఒకసారి అయింది, 13 ఏళ్ళు అయింది. ఒక తర్వాత నేనే లేదు. తర్వాత సొంత ఇంటికాలు అన్నాడు. మా ఊర్లో స్థలాలు ఎడతీశారు, దానికి తలాతోక కూడా ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియదు, ఒక మెరక లేదు, ఏమీ లేదు. అలా వదిలిపడి దెబ్బరు. ఇప్పుడు చెట్లు రొప్పలు అయిపోయి అవి అలా ఉన్నాయి. 5 నవరత్నాలు అయితే ఏమి అమలు పడుతున్నట్టు నాకైతే నా మనసుకైతే ఏమి అనిపించలేదండి. అంతా అది ట్రాప్ అంతేనండి. అది ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా విఫలమైతుందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎంతకాలం అయిందండి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి? అంతకుముందు పెళ్లి అవ్వలేదు. అప్పుడే ఆయన జగన్ గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన అన్నాళ్ళకి నవరత్నాలు అమలు చేశాడు. ఇప్పుడు ఈయన అడగటానికి రైట్సే లేవు. ఇప్పుడు అంతకుముందు 3 నెలలు అప్పుడే ఎలా చేసేస్తారో అలా 6 నెలలకి 7 నెలలకి 9 నెలలకి అమలు పరిచిన పథకాలు కూడా ఉన్నాయి నవరత్నాల్లోనే. మనం వేచి చూడాలి కదా. పెళ్లి అవ్వలేదు, 3 నెలలు అవ్వకుండా నవరత్నాలు అవ్వలేదు, అయ్యవలేదు, ఇయ్యవలేదు అంటే ఎలాగండి? టైం ఉంది ఇంకా. 3 నెలలు అంతపోసి 70 రోజులు 2 రోజులు అయినట్టు ప్రమాణ స్వీకారం చేసి మనం కంగారు పడకూడదు కదా. అదండి నా ఉద్దేశం. గవర్నమెంట్ పరంగా అన్ని విధాలుగా సపోర్ట్ ఉంది అని అంటారు అయితే మీరు? అవునండి, గవర్నమెంట్ అయితే ఎక్సలెంట్ అండి. మళ్ళీ 2029లో మళ్ళీ నేనే వచ్చేస్తాను, జగనే వచ్చేస్తాను కొంతమంది పీకిన కొడుకులు అనొచ్చు. అవును అంటున్నారు ఆల్రెడీ. వాస్తవ అది పేపర్లలో టీవీలలో కూడా విన్నే ఉంటారు మీరు. ఖచ్చితంగా మా గవర్నమెంటే ఫామ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అది అంతా ఏంటంటే మేకపోతే గాంభీర్యం అంతేనండి. మేము ఓడిపోతున్నాము, మా పార్టీ ఇంకా మనుగడ లేదని చెప్పుకోలేక మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంతే తప్ప జగన్ గారు మళ్ళీ లైఫ్ లో ముఖ్యమంత్రి అవుతాం అన్నది కళ. అసలు ఆడు ఉంటాడో ఉండడో కూడా జైల్లోనే ఉంటాడు నాకు తెలిసి. తక్కువ కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, బోర్డు కేసులు ఉన్నాయి. ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు మరి ఇంకెందుకు బయటకు వచ్చారు నాకు అసలు వేయడం అర్థం లేదు. ఈ పాటికి బొక్కలోకి పోవాలాడు. ఆయన అసలు బయట ఉండే రైట్స్ లేవు నాకు తెలిసి. ఆయన జైల్లోనే ఆయన జీవితం అంకితం, జైలుకి అంకితం. ఇంకొక మర్చిపోవడమే ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతాను. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అంటారంటే ఆయన పరంగా ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఓడగొట్టారా, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడగొట్టారా? ఆంధ్ర ప్రజలు ఓడగొట్టారు. ప్లస్ ఆయనకి ఇచ్చిన డైరెక్షన్ బాగోలేదండి. ఎవరి మాట చెప్తే ఆడి మాట వినేయడం, గుడ్డిగా వెళ్ళిపోవడం, ఏంటి కరెక్ట్ కాదా అని ఒకసారి ఆలోచించుకోవడం. అదే సకల శాఖ మంత్రి ఉన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆడే నక్కంటే నక్క, పంది అంటే పంది, ఆడు ఏ మాట చెప్తే ఆ మాటకే ఈయన చెయ్యటం. ఆంధ్ర ప్రజలు విసికెత్తిపోయి వెబరెత్తిపోయి చిరాకు చెప్పి ఇంత 11 సీట్లకి పరిమితం చేశారు వాళ్ళని. అది లేకపోతే ఆయన చెప్పుడు మాటలు ఎక్కువగా విని ఆయన పార్టీని. ఓకే, మరి లాస్ట్ టైం ఎలక్షన్ల ముందు మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది ఈ మధ్యలో కనిపించడం లేదు. అంటే వైసీపీ రోజా గారు తీసుకున్నట్టయితే, నెక్స్ట్ కొడాల నాని గారు తీసుకున్నట్టయితే క్లోజ్ అయిపోయింది. సరే అసలు మీకు ఇంపాసిబుల్ అండి. వాళ్ళు ఎవరన్నా నోరెత్తే ఎక్కడ బొక్కలు వేసేస్తారన్న భయంతో వాళ్ళ ఫామ్ హౌస్లు అంటే వాళ్ళు ఎక్కడెక్కడ బెంగళూరుకి పారిపోయారు తప్ప వాళ్ళు ఇంకా మాట్లాడే సీనే లేదు. అప్పుడెందుకు మాట్లాడారంటే జగన్ గారి దగ్గర మార్కులు కొట్టేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇష్టకరంగా వాగి వాళ్ళ ఎరిపప్పులు అయిపోయారు తప్ప ఇప్పుడైతే వాళ్ళ మన ఆంధ్రప్రదేశ్ లో అడిగెట్టే పరిస్థితే లేదు వాళ్ళు అసలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే రైట్, బ్రేకింగ్ న్యూస్ తీసుకుంటున్నాం. ఏలేరు రిజర్వాయర్ కాకినాడలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అది అక్కడ ఉన్న అధికారులు సూచించడం జరిగింది. దానికి సంబంధించిన ఒక కాలర్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ పిఠాపురం నియోజకవర్గం అండి. ఓకే సార్, ప్రస్తుతం పరిస్థితి ఇక్కడ. పేరు చెప్పండి సార్. నా పేరు చైతన్య అండి. ఓకే, అది ఏలేరు రిజర్వాయర్ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, దాని గురించి మీరు మాట్లాడండి. సార్ అవును సార్, ఎందుకంటే ప్రస్తుతం ఏలేరు పరిస్థితి, ఏలేరు రిజర్వాయర్ నుంచి చాలా వరకు నీటిని బయటకు విడుదల చేశారు. దానికి ముందుగా కలెక్టర్ గారు కూడా ముందుగా దానికి సంబంధించిన సలహాలు కూడా ఇవ్వడం చాలా సంతోషం. అయితే అందరూ కూడా ఈ ప్రస్తుతం పరిస్థితుల్లో అందరూ కూడా
అలర్ట్ గానే ఉన్నారు. అయితే స్కూల్ కూడా సెలవులు ఇచ్చేసారండి. ఆ స్కూల్స్ సెలవులు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితి ఎక్కడికెక్కడ అంటే నిన్నటి నుంచి ఎడతెరపులేని వర్షం ఏకదాటిగా వస్తా ఉంది. అందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి అని ముందే కలెక్టర్ గారు ఆ మాట చెప్పడం, దాన్ని బట్టి కొంతవరకు వరద వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే ఇంకా దాన్ని కన్ఫర్మ్ గా చెప్పలేము సార్. ప్రస్తుతానికి అయితే నీరు కొంచెం ఫ్లోయింగ్ అయితే మాత్రం గట్టిగా ఉంది. సో ఇటు సైడ్ ఉప్పాడ తర్వాత ఈ యొక్క కాన్పాపేట కోస్టల్ ఏరియా అంతా కూడా సముద్రం మాత్రం కొంచెం గట్టిగానే పొంగుతా ఉంది సార్. ఓకే ఓకే. ఒకవేళ అంటే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశించారు కదండి. అవునండి. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ కనుక వస్తే లోకల్ ఎమ్మెల్యే మన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి సందర్శించడం జరుగుతుంది అంటారా మరి? సరే, అటువంటి పరిస్థితి తప్పకుండా ఆయన రావాల్సి ఉంటదండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కాబట్టి ప్రజలందరూ ఓట్లు వేసుకుని గెలిపించారు కాబట్టి ఆయన రావాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంటది. ప్రస్తుతం అయితే నిన్నటి నుంచి వస్తున్న వర్షం అయితే గట్టిగానే కురుస్తా ఉంది. ఎవరు కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం ఇక్కడ ఈ యొక్క పరిస్థితిలో ఉంది సార్. ఓకే, ఎలా ఉంది మరి పిఠాపురం పరిస్థితి? అంటే ఇప్పుడు పిఠాపురంలో కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ ఉంది కదండి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చూసుకుంటున్నారు ప్రజల్ని? అంటే పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఈ పరిస్థితుల్లో అంటే ఇక్కడికి రావడం కన్నా ఎంత కింద క్యాడర్ అంతా కూడా కొంచెం అలర్ట్ గానే పనిచేస్తుందని మా యొక్క ఉద్దేశం అండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం విషయం ఏంటంటే ఉన్నట్టుగా చెప్పాలంటే రోడ్ల పరిస్థితి అయితే ప్రస్తుతం బాగాలేదు. ఈ సామలకోట పిఠాపురం రోడ్డు అయితే చాలా భయంకరంగా ఉంటుంది. ఇటువంటి వరద పరిస్థితుల్లో తర్వాత ఈ యొక్క వాతావరణం ఈ వర్షాల పరిస్థితుల్లో ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయో కూడా తెలియడం లేదు. అవి నిండిపోయి భయంకర ప్రమాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి మొన్న ఎప్పుడో జరిగినాయి. కాబట్టి కొంచెం వాటిని ఆ రోడ్లు సరి చేయడం కానీ లేదు, కనీసం గుంతలన్నా పొడిచి ఆ గుంతలన్నా పొడిస్తే కొంచెం ప్రమాదాలకు దూరం చేస్తారని మా ఉద్దేశం సార్. అంటే ఇక్కడ పిఠాపురం వాసిగా మేము ఈ మాటలు చెప్తున్నాం అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదండి, ఇది ఇవాల్టి అంశం. సో పిఠాపురం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. అక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ముందుగా అలర్ట్ అయ్యి కావాల్సిన సదుపాయాన్ని కూడా ముందే అరేంజ్ చేసుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు అంశంలో కూడా స్పెషల్ మంచి మంచి టాపిక్స్ తీసుకున్నాము. మరి ఇంకో అంశం మీద మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.